కాళేశ్వరం బ్యారేజ్ల రిపేర్లపై సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రులు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఎన్డీఎస్సీ అధికారులతో సమావేశమయ్యారు సీఎం ఉత్తమ్. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో ఉదయం కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో కలిశారు సీఎం, మంత్రి. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 LMT ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు రేవంత్, ఉత్తమ్. ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి గురించి కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని అధికారిక నివాసంలో రేవంత్ రాధాకృష్ణన్ చిత్రపటం దగ్గర పూలతో నివాళులర్పించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రేవంత్. కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను విజిట్ చేస్తారన్నారు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టులు పూర్తికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఉత్తమ్. అంతకుముందు ఢిల్లీలో జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ కుమార్ జైన్తో భేటీ అయ్యారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజెస్ ల రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో, మొత్తం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, ఏమేమి ఏజెన్సీస్ ఇన్వాల్వ్ చేయాలి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. మంత్రి గారు 20 తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజెస్ పరిశీలన చేయడానికి సైట్కి రానున్నారు. సెక్రటేరియట్లో బీసీ సంక్షేమ శాఖపై రివ్యూ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ సంక్షేమ శాఖలో పెండింగ్ అంశాలపై చర్చించారు. బీసీ విదేశీ విద్యానిధికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై డిస్కస్ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పొన్నం. హాస్టల్లో, గురుకుల పాఠశాల అద్దెలు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ శాస్త్రిపురంలో ఆర్ఓబీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మైలార్దేవ్పల్లి నుంచి శాస్త్రిపురం మీదుగా వట్టేపల్లి వరకు 71 కోట్ల వ్యయంతో ఆర్ఓబీని నిర్మించింది జీహెచ్ఎంసీ. ఆర్ఓబీ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా వెళ్లవచ్చు అని తెలిపారు అధికారులు. 490 మీటర్ల పొడవు, 4 లేన్లతో ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు అధికారులు.